చాణక్య నీతి. చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి కొన్ని విషయాల్లో ధైర్యం చూపించే బదులు వెనక్కి తగ్గవలసిన పరిస్థితుల గురించి చెప్పాడు. ఎందుకంటే అలాంటి సమయంలో ధైర్యం పనిచేయదని తెలియజేశారు. చాణక్య నీతి ప్రకారం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలని చూస్తే చిక్కులో పడతారని ఆచార్య చాణక్యుడు తెలిపారు. మనిషి వాటిని ఎదుర్కొనే బదులు వెనక్కి తగ్గాల్సిన 4 సందర్భాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేరస్తుడు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక నేరస్తుడు మీ దగ్గరికి వచ్చినా లేదా మీ సహాయం కోరినా మీరు వెంటనే అతనికి దూరం కావాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తికి సహాయపడితే మీ గౌరవం ప్రతిష్టపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శత్రువు. మీ శత్రువు మీపై దాడి చేయడానికి వస్తే అతనితో పోరాడకుండా అక్కడి నుండి పారిపోవడమే మంచిది. ఎందుకంటే అతను ముందుగానే వ్యూహంతో వచ్చి ఉంటాడు. తగిన వ్యూహం లేకుండా మీరు అతన్ని ఎదుర్కోలేరని చాణక్య నీతి చెబుతుంది. మీరు మీ ప్రాణాన్ని నిలుపుకుంటే మీరు అతనితో ఎప్పటికైనా పోటీకి దిగవచ్చు. హింస చెలరేగినప్పుడు. ఎక్కడైనా హింస చెలరేగితే, అల్లర్లు జరిగితే వెంటనే అక్కడి నుండి పారిపోవాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. అల్లర్లు చెలరేగినప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుంది. అటువంటప్పుడు ఎప్పుడైనా మీపై దాడి జరగవచ్చు. అలాంటప్పుడు ప్రాణాలు కాపాడుకొని అక్కడి నుండి పారిపోవడం వివేకవంతుల లక్షణమని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఆర్థిక సంక్షోభం. చాణక్య నీతి ప్రకారం ఆర్థిక వ్యవస్థ మందగించిన ప్రదేశాన్ని వెంటనే వదిలివేయడం మంచిది. ఇటువంటి ప్రాంతంలో ప్రజలు ఆహారం, పానీయాలు, జీవన వనరుల కోసం తహతలాడుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి ప్రదేశంలో ఎక్కువ కాలం ఉంటే మీకు, మీ కుటుంబానికి హాని కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.